నేను అనగా గొల్లపల్లి తీగల పరశురాములను ఈరోజు నేను టిఆర్ఎస్ అభ్యర్థిగా నేను పోటీ చేసినందుకు జనాలందరూ నన్ను ఆదరించి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా నేను ఉద్యమాల నుంచి కూడా 2001 నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి కష్టపడుకుంటూ ఎన్నో రకాలుగా మన గొల్లపల్లి నుండి కూడా ఒక సైకిల్ ర్యాలీగా యాదగిరిగుట్టకు ఒక 20 మంది కార్యకర్తలతోని మన ఊరు నుంచి ఒక ఉద్యమము జై తెలంగాణ, జై అమరవీరుడు మన శ్రీకాంతాచారి అమరవీరులకు జోహార్లు అనుకుంటూ మన తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు అందరి కలిసికట్టుగా కదిలి రావాలి, రాష్ట్రం ఏర్పడాలి అనేటువంటి నినాదాలతోని సైకిల్ యాత్రతోని యాదగిరిగుట్ట దాకా పోయి వినతిపత్రం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కాళ్ళ పాదాల కాడ పెట్టి రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మొక్కి ఏర్పాటు చేసుకొని వచ్చినాను. అదేవిధంగా ఆ విద్యార్థులకు మన ఉద్యమకారుల కోసము మన తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహాన్ని కూడా అందరి ఆశయాలతోని అందరి సహకారాలతోని మన ఊరికి గుర్తింపుగా అది పెట్టుకొచ్చాము. అదేవిధంగా మన గొల్లపల్లిలో మన అభివృద్ధి ఒక ధ్యేయంగా, అభివృద్ధి ఒక ఎజెండాగా నేను నా వంతుగా ప్రజలు నన్ను గెలిపించి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధిని నేను చాలా చేయాలనే కోరికతోని గ్రామాలకు ఎలాంటి అభివృద్ధి పనులు కావాలి, బీద వాళ్లకు ఏ విధంగా మనం వాళ్ళు ముందుకు తీసుకుపోవాలని ఆకర్షతోనే నేను ఈ రోజు సర్పంచ్ గా ఉండాలని కోరుకున్నాను. ఆ సర్పంచ్ ఆశయాలను నుంచి గ్రామ అభివృద్ధికి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే నాకున్న ఆశయాలను ప్రజలంతా ఓట్లేసి నన్ను గెలిపిస్తారని సంతోషించుకుంటూ, అదేవిధంగా నేను గ్రామ అభివృద్ధి కోసమే ముందుకొచ్చి నేను సర్పంచ్ గా నిలబడ్డ అటువంటి అభ్యర్థులు అనేది మీ అందరికీ గ్రామస్తులకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.